ప్రజలను ఇబ్బంది పెట్టి ర్యాలీలు తీసి మేము బలం ఉంది కదా ర్యాలీలు తీస్తా ఉంటే అయ్యే పని కాదు. అంటే ప్రెస్ మీట్ లో కూడా ఎవ్రీ డాగ్ హ్యావ్ ఎ డే అని చెప్పి ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది, ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది, ఈ కులం లేని కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఉన్నారు. అంటే అదేంటి ఆ రోజు? అది నిజంగా విశ్వాసం లేని కుక్క, కాపుల పట్ల విశ్వాసం లేని కుక్క ఎవడైనా ఉన్నాడంటే రాంబాబు. ఎందుకంటే ఇష్టానుసారంగా వాళ్ళు కాపులు తాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు ఇన్ని రకాలుగా చెప్పి రాజకీయంగా పనికిరారని చెప్పినటువంటి ఒక కుక్క ఎవడైనా ఉన్నాడంటే రాంబాబే. కాపు కులంలో చెడబుట్టినటువంటి ఒక కుక్క ఎవరైనా ఉన్నారంటే రాంబాబే, కాదని ఎవరు అనరు. కోపం లేదండి, కాపులు నేను కూడా కాపుని కాబట్టి నా బాధ. మేము అంతే ఎప్పుడు తాగను. మరి తాగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారులు అని చెప్పినటువంటి ఈ దుర్మార్గుడు ఇవాళ నా ఈ కుక్కకి ఏదో రోజు వస్తుంది అంటే నీకే కాదు అందరికీ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఈసారి రాజకీయం అంతా ఈ పర్టికులర్ సామాజిక వర్గాన్ని పట్టుకుని చేస్తారని టాక్ వస్తుంది. అంటే కాపుల్ని హైలైట్ చేసి అంతా అటువైపు తిప్పుకున్నామని చూస్తున్నారు అంటున్నారు. తల్ల కిందలుగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డికి కాపులు సపోర్ట్ చేసే సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి దుర్మార్గుడు, నీలం సంజీవ్ రెడ్డి అనే దుర్మార్గుడు కాపులకి రిజర్వేషన్ తీసేస్తే మోసం చేసి గెలిచి కాపులకు సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలు కేటాయించకుండా 10,000 కోట్లు దుబ్బేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దొంగకు కాపులు ఎందుకు సపోర్ట్ చేస్తారండి? కాబట్టి కాపులేం జగన్మోహన్ రెడ్డికి ఈ కాపుల్ని రెచ్చగొట్టినంత మాత్రాన, అందులో ఉన్నటువంటి కమ్మలను రెచ్చగొట్టినంత మాత్రాన కమ్మలు కాపులు జగన్మోహన్ రెడ్డి చేసే ఎత్తులో పడరు. ఖచ్చితంగా ఎవరైతే సమాజానికి ఉపయోగపడే నాయకులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఏమని మాట్లాడారు, ఇంట్లో చూసుకోవచ్చు కదా క్రికెట్ అంటే నారా లోకేష్ గారి పైన ఇంట్లో చూసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి చూడాలా, కొలంబియాకి వెళ్ళి అక్కడ ఫ్లైట్ ప్రైవేట్ జెట్ వేసుకొని ప్రైవేట్ టికెట్ తీసుకొని అక్కడికి స్టేడియంకి వెళ్ళి చూడాల్సిన పని ఏముంది, అంటే ఇట్లా ప్రజల సొమ్మును అంతా ఇలా వాడుకుంటున్నారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు, ఆ చార్టెడ్ ఫ్లైట్లు అవన్నీ టికెట్లు పెట్టామని చెప్పి అడుగుతాను. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎలా ఉందంటే వేళ మెంటల్ వచ్చేది, చెప్పు దొబ్బేసింది ఊడిపోయిన తర్వాత. ఇప్పుడు ఆయన ఏదో కొలంబో వెళ్ళాడు టికెట్ చూడడానికి సొంత డబ్బులతో, అది అధికారి పర్యటన కాదు, అది సొంత డబ్బులతో వెళ్ళాల్సిందే ఏ నాయకుడైనా. మరి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా, ఇలాంటి తెలివి తక్కువ దద్దామని 5 సంవత్సరాలు సీఎంగా ఎలా భరించామా అని అందరూ అనుకుంటున్నారు. వాస్తవంగా ఎవడన్నా రాజకీయ పర్యటన చేస్తే అది ఖచ్చితంగా గవర్నమెంట్ సొమ్ముతోనే వెళ్ళాలి. హెలికాప్టర్ మీద వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, కారులో వెళ్ళినా. ఆయన కొలంబో క్రికెట్ చూడడానికి వెళ్తే అది కూడా లాక్కొచ్చి మాట్లాడుతున్నారు. మధ్య సిగ్గు లేకుండా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. టీవీలో చూసుకోవచ్చు కదా, దానికి అక్కడ దాకా వెళ్ళి చూడాల్సిన పని ఏమంటే ఎవరే గారు చెప్పినట్టు సంసారం కూడా చేయాలమ్మా. నాకు తెలిసి ఇలాంటి ఎవరే మాటలు మాట్లాడకూడదు. ఏదేమైనా రాజకీయాలలో మీకున్నటువంటి ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం జరిగేటటువంటి వ్యవహారాలు ఏమైనా చెప్తే మీరు మాట్లాడచ్చు. అంటే దుబారా ఖర్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన దుబారా ఖర్చు ఆయన ఇష్టం, ఆయన పెట్టుకుంటాను. ఇది ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాదే. అమౌంట్ చూపెట్టమంటాం. టికెట్లు దేంట్లోకి వెళ్ళి, మీ వైఫ్ దాంట్లోకి వెళ్ళి కట్ అయినా, మీ మమ్మీ దాంట్లోకి వెళ్ళి కట్ అయినా, లేదంటే మీ దాంట్లోకి వెళ్ళి కట్ అయినా, ఆ అమౌంట్ టికెట్ దేంట్లోకి వెళ్ళి కట్ అయినా ఇన్ని ఇంత మాట్లాడే దరిద్రుడు వచ్చి అసెంబ్లీకి రమ్మనండి. ఆయన రాకపోతే ఆయన జనాలు 10 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా రావాలి కదా అసెంబ్లీకి. ఆయనకైతే నోరు మాట్లాడడం రాదనుకో, వీళ్ళకు ఉండాలి కదా బుద్ధి. ఈ 10 మంది వచ్చి మాట్లాడమను. ఇవన్నీ బహిరంగంగా వచ్చి గాలిలో మాట్లాడితే అయిపోతుంది పని. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాస్తవంగా రాజకీయాలకు పనికిరానటువంటి అసమర్థుడు, రాజకీయం చేతగాని అసమర్థుడు. ఇప్పుడు కొట్టడం, లాక్కోవడం, దూసుకోవడం ఇవైతే వస్తాయి. వాళ్ళకి ముందు చూపు లేదు. వాళ్ళకి రాష్ట్రాన్ని ఎలా బాగుపరచాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, జనాలను ఎలా ఆకట్టుకోవాలి అని. అప్పుడేదో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆ సింపతి మీద ఏదో గెలిచాడు, కళ్ళు మూసుకుని అంతఃపురంలో పడుకుని బటన్ నొక్కాడు, కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు. సంక్షేమం బాగానే ఇచ్చాడు, కాదని ఎవడండు. కానీ అన్నీ ఇచ్చేసాను, అంతా చేశాను అంటే కాపులకి ఏమిచ్చావు నువ్వు? 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించి యువతకు భరోసా కల్పిస్తానన్నావు. మరి యువకుడు మర్చిపోతాడా? 5 సంవత్సరాల్లో చాలా ఘోరమైన మోసం చేసావు కాపు కులాన్ని. కాపు కులంలో ఉన్నటువంటి దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టించావు. దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు లకారాలతో తిట్టాడు. ఆ యధం తీసుకొచ్చి కూర్చోబెట్టావా? మాట్లాడావా? ఎందుకు తిట్టావా లకారాలతో రాజకీయాల్లో తిట్టకూడదని? అలాగే అందరితో తిట్టి దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్తో కూడా నా కొడకల్లారా అనిపించుకున్నావు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం
సంస్కారంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పక్షాన్ని ఆలోచించాలి. అంటే ఇప్పుడు తిరుపతి 7 కొండలు అనే జీవోను తీసుకొచ్చింది మా నాయనే రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు. 7 కొండలు 5 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి తీసుకొచ్చింది. 747 జీవోను తీసుకొచ్చిందే మా నాయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ జీవోను రద్దు చేస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఓల్డ్ వీడియోలు ప్లే చేస్తూ ఈ రోజు అయితే మాట్లాడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏం లేదబ్బా, ఆయనకి ఏం తెలియదు, ఏం చేత కాదు, రాజ్యాంగం తెలియదు. వాస్తవంగా 2 కొండలు చేసేద్దాం, కొండ మీద అమ్మ చర్చి కట్టేద్దాం ప్లాన్ చేసాడు, కొండల మీద 3 కొండల మీద అన్ని దుర్మార్గమైన పనులు ప్లాన్ చేశాడు. కుదరక తప్పక ఈ హిందువులంతా తిరగబడేసరికి ఏం చేయాలి నలక జీవో తీసుకొచ్చి 7 కొండలు చేశాడు. 7 కొండలు ఏం చేశాడు బొక్క? రాజశేఖర రెడ్డి చేయడం 7 కొండలు ఎప్పటి నుంచో మా తాతల తండ్రులు కానీ ఎప్పటి నుంచో 7 కొండల వెంకటేశ్వర స్వామి ఆయన ఏం చేసాడు, వచ్చి జీవో తెచ్చేసాడా? 2 కొండలుగా మార్చేద్దాం ప్రయత్నం చేస్తే తనపోతే అప్పుడు జీవో తీసుకొచ్చాడు. ఇవన్నీ ఓల్డ్ వీడియోలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఓల్డ్ వీడియోస్ కూడా ప్లే చేస్తాడు. ఓల్డ్ వీడియోలు ప్లే చేస్తాడు, ఏదో అక్కడక్కడ కట్ చేసి అక్కడ చర్చలే కట్టేసి అన్యమతస్తులకు అవకాశం కల్పిద్దామని ప్రయత్నం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి 7 కొండలు ఏడా? మరి రాజశేఖర రెడ్డి ఎప్పుడు పూర్వం ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల కింద పుట్టాడండి. మొన్ననే కదా పుట్టాడు రాజశేఖర రెడ్డి కూడా. మరి అప్పుడు అంతకు ముందే 7 కొండలు ఉన్నాయి కదా, ఏం చేసి చేయడం? అప్పుడు 2 కొండలు అని చెప్పి దీవే తీసుకొచ్చి చర్చి కట్టడానికి ప్లాన్ చేస్తే తొక్కి నారదెత్తామంటే అప్పుడు 7 కొండలు ఈ 7 కొండలు అని చెప్పి 7 కొండలు జీవో తీసుకొచ్చాడు. అది ఎవరికి తెలియం బాగోతాం? వాళ్ళు చెప్పే మాటలన్నీ అసందర్భ మాటలు, అన్యాయమైన మాటలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు కాపులని అణగదొక్కాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక స్వార్థపరుడు, నికృష్టుడు, దరిద్రుడు. కాబట్టి 2,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి మాయ చేసి మోసం చేసి గెలిచి తర్వాత ఆ 10,000 కోట్లు ఇవ్వకుండా దుర్మార్గంగా చేశాడు. కాబట్టి ఆ 10,000 కోట్లు ఇవ్వకపోగా కాపుల జీవితాలను నాశనం చేసిందే కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అణగదొక్కాలని సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నాడు. కాపు కులంలో ఒక దేవుళ్ళ వచ్చేస్తున్నాడు అని చెప్పి తొక్కారని చెప్పి పనికిమాలిన ఎదువులతోటి కూడా బూతులు తిట్టించాడు ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడే జగన్మోహన్ రెడ్డి. సార్ మనం చూసుకున్నట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ బాబు గారిని కామెంట్ చేయడం అయితే జరిగింది. ఏమని డబ్బులు పెట్టుకొని అక్కడ కొలంబియాకి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాల్సిన పనే ఉంది, అవసరమేముంది, ఇంట్లో టీవీలో చూస్తే సరిపోద్ది కదా, ఈ దుబారా ఖర్చు ఎందుకు, ప్రజల డబ్బును ఇలా వాడతారా మీరు అని చెప్పి చెప్తే దానికి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. నా దుడ్డుతో నేను టికెట్ కొనుక్కొని, నా దుడ్డుతో టికెట్ కొనుక్కొని, ఫ్లైట్ టికెట్ కొనుక్కొని, స్టేడియం టికెట్ కొనుక్కొని నా దుడ్డుతోనే చూశాను. సార్ మనం చూసుకున్నట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ బాబు గారిని కామెంట్ చేయడం అయితే జరిగింది. ఏమని డబ్బులు పెట్టుకొని అక్కడ కొలంబియాకి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాల్సిన పనే ఉంది, అవసరమేముంది, ఇంట్లో టీవీలో చూస్తే సరిపోద్ది కదా, ఈ దుబారా ఖర్చు ఎందుకు, ప్రజల డబ్బును ఇలా వాడతారా మీరు అని చెప్పి చెప్తే దానికి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. నా దుడ్డుతో నేను టికెట్ కొనుక్కొని, నా దుడ్డుతో టికెట్ కొనుక్కొని, ఫ్లైట్ టికెట్ కొనుక్కొని, స్టేడియం టికెట్ కొనుక్కొని నా దుడ్డుతోనే చూశాను. దాంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.